పెళ్లి చేసుకోకముందే వీళ్ళ అమ్మా నాన్నకి మేము కాల్ చేసి చెప్పడం జరిగింది, ఒప్పుకోండి మా ప్రేమని ఒప్పుకోండి అంటే మరుసటి రోజు ఆ అమ్మాయి ఆఫీస్కి వచ్చి బెంగళూరుకి ఆఫీస్కి వచ్చి నాన్న రభస్ చేశారు. చేసి హెచ్ఆర్ ముందు మేనేజర్ ముందు ఫోన్ కాల్స్ తీసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ అమ్మాయి ఉద్యోగం తీపిచ్చేశారు. ఉద్యోగం కూడా లేదు. పోనీ నేను బయటికి వెళ్ళి నా సంపాదన జాబ్ చేసుకోవాలన్నా కానీ నన్ను భయపెడుతున్నారు. బయట కనిపిస్తే చంపేస్తాము, అమ్మాయిని నాతో పంపించు, నీకు 4 లక్షలు ఇస్తాను. ఒక అబ్బాయి ఒక రౌడీ షెటర్కి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు రాజకీయ పరంగా వచ్చి ఫోన్ చేపించి 4 లక్షలు ఇస్తాను, అమ్మాయిని కారు ఎక్కించండి లేదా ఈ అబ్బాయిని ఏదైనా చేయండి అని బెదిరింపులు చేస్తున్నారు. మేము తిరిగి పోలీసులకు కానీ ఎవరికైనా చెప్తే మేమేం చేయలేదని చెప్తున్నారు తప్ప నిన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర కావలిలో సార్ అంతా తీర్మానం చేసి సంతకం పెట్టమని చెప్తే మా తరపున అందరూ రెడీగా ఉన్నారు. మా అమ్మ నాన్నగారు మా వాళ్ళు అందరూ రెడీగా ఉండి పెదనాన్నగారు సంతకం పెడతారంటే వీళ్ళు తెలియకుండా బయటకు వచ్చి సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. మేమేం చేయమని చెప్పారు, మా తరపు నుంచి ఏ హామీ లేదని చెప్పారు. కానీ సంతకం పెట్టండి డిఎస్పీ సారు మాట వినకుండా ధిక్కరించి వెళ్ళిపోయారు. సంతకం మేము పెట్టమని చెప్పి వెళ్ళిపోయారు. ఏం చేద్దామని వాళ్ళు